ఇప్పటిదాకా 6,000 కోట్ల రూపాయలు బావమర్దికి రేవంత్ రెడ్డి రాసిచ్చిండు. ఆ కుంభకోణం బయట పెట్టంగానే ఇక ఫోన్ ట్యాపింగ్, ఈ ట్యాపింగ్, ఆ ట్యాపింగ్ అని మమ్మల్ని వరుస పెట్టి పిలుచుడు మొదలు పెట్టిండు. నిన్నటికి నిన్న ఏం చేసిండో చూసిరా? ఇదివరకు దొరికింది కదా ఓటుకు నోటు 50 లక్షలతో దొరికింది, యాదుకుందా? మర్చిపోయినరా? ఆ ఆధారాలన్నీ హైదరాబాద్ లో ఒక ఆఫీసులు ఉంటాయి. ఆ రోజు దొరికిన బ్యాగు, అదే విధంగా దొరికిన మిగతా వివరాలన్నీ ఒక ఆఫీస్ హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అని ఉంటుంది. ఆ ల్యాబొరేటరీలో ఉంటుంది ఒక ప్రయోగశాల. అందులో నిన్న అగ్గి పెట్టిండు, మొత్తం కాలబెట్టిండు సాక్ష్యాలు లేకుండా. ఎందుకంటే వచ్చిందిగా కేసు ఆఖరి దశకు వచ్చింది, శిక్ష పడుతుందేమో అని చెప్పి ఆయన దాన్ని బుక్కి చేసిండు, అగ్గి పెట్టిండు, బుక్కి చేసిండు. దొంగ దొరికిపోయిండు కాబట్టి జైలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకుల